హలో ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇవాళ మీకోసం నా లైఫ్లో జరిగిన ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్టోరీ. నాకు ఇన్సిడెంట్ జరిగి 5 years అవుతుంది. నేను ఒక ఆఫీస్ విషయమై ఢిల్లీ వెళ్ళాను. ఆఫీస్ వాళ్ళు హోటల్లో రూమ్ బుక్ చేశారు. ఢిల్లీలో దిగి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. క్యాబ్ డ్రైవర్కి హోటల్ అడ్రస్ చెప్పాను. నాకు సరిగ్గా వినపడలేదు మేడం అని అన్నాడు. నేను మళ్ళీ హోటల్ నేమ్ చెప్పాను. అలాగే మ్యామ్ ఎక్కండి అన్నాడు. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ బాగా ఉండటంతో 1 గంట సమయం పట్టింది నేను రీచ్ అయ్యేసరికి. హోటల్ వాళ్ళు నా రూమ్ చూపించడానికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఒక రూమ్ బాయ్ని పంపిస్తామన్నారు. కానీ నేను వద్దు అని చెప్పి ఒక్కదాన్నే లగేజ్ తీసుకొని రూమ్కి స్టార్ట్ అయిపోయాను. ఆ హోటల్ దాదాపు 15 floors ఉండొచ్చు. నా రూమ్ 9th floorలో ఉంది. నేను ఎలివేటర్ దగ్గరికి వచ్చి బటన్ క్లిక్ చేసి ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా 10th floorలో ఉన్న ఎలివేటర్ కిందకి వచ్చింది. దీని డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ ఎలివేటర్ చివరికి ఒక అద్దం ఉంది. నేను నా లగేజ్ మొత్తం లోపలికి తీసుకుని వెళ్ళాను. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఎలివేటర్ స్లోగా మూవ్ అవుతుంది, కానీ నాకెందుకో తెలియని భయం వేస్తోంది. ఒక ఫ్లోర్ నుండి ఇంకొక ఫ్లోర్కి దాదాపు 10 seconds టైం పడుతుంది. పాత హోటల్ కదా, అందుకే దీని మూమెంట్ ఇంత స్లోగా ఉందని అనుకున్నా. ఇది ఒక ఫ్లోర్ నుండి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళే కొద్దీ నాకెందుకో భయం ఇంకా పెరుగుతూ ఉంది. ఇక ఒక్కసారిగా ఈ ఎలివేటర్ 6th floor దగ్గరికి వచ్చి ఆగింది. ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక నాకు ఎదురుగా ఉన్న ఒక ఆవిడ కనపడింది. ఆవిడకి దాదాపు 30 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఎడమ చేతిని ఒక చిన్న పిల్లాడు పట్టుకొని వాళ్ళిద్దరూ ఎలివేటర్ లోపలికి ఎక్కారు. డోర్స్ మళ్ళీ మూసుకున్నాయి. ఇంకా నా ఫ్లోర్కి వెళ్ళడానికి 2 floorలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళిద్దరూ నా వెనక నిలబడి ఉన్నారు, నాకు కనిపించకుండా. ఇక ఒక్కసారిగా ఆనంది ఎక్కడికి వెళ్తున్నావు అని ఆవిడ నన్ను అడిగింది. దాంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అసలు ఆవిడకి నా పేరు ఎలా తెలుసు? ఇంకా నేను ధైర్యం చేసి అసలు మీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుదామని అనుకున్నాను. కానీ అప్పుడే ఆవిడ చేయి పట్టుకుని ఉన్న పిల్లాడు, అమ్మా నాకు పైన ఏదో కనిపించింది, అందుకే అది నీకు చూపించడానికి నేను అక్కడికి తీసుకెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. యు హ్యావ్ రీచ్డ్ 9th floor అని ఆ లిఫ్ట్లో సౌండ్ వచ్చింది. ఇక నేను నా ఫ్లోర్కి రీచ్ అయ్యానని నా లగేజ్ మొత్తం తీసుకుని ఆ లిఫ్ట్ నుండి బయటకు వచ్చా. అలా బయటకు వచ్చి చూద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఆ ఎలివేటర్ డోర్లు మూసుకునే సమయానికి వెనక్కి తిరిగి చూశాను. ఎలివేటర్లో ఉన్న వాళ్ళు ఇద్దరూ నా వైపు అలానే చూస్తూ ఉన్నారు. ఇక నాకు అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సతమతం అవుతుంటే, ఆ లిఫ్ట్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు భయం ఇంకా ఎక్కువ అవుతోంది. ఇక నేను అక్కడి నుండి వేగంగా నా రూమ్ నెంబర్ 906కి బయలుదేరాను. ఇంకా నా రూమ్ డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళాను. నా సామాన్లన్నీ అక్కడ పెట్టేసి పని ఉండడంతో ల్యాప్టాప్ ఓపెన్ చేసి టేబుల్ దగ్గర పెట్టి పని చేసుకుంటూ ఉన్నాను. అలా పని చేస్తూనే నాకు తెలియకుండానే సమయం రాత్రి 11 అయింది. ఇక ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆపేసి పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో నా రూమ్ డోర్ని కొడుతున్నట్టు శబ్దం వచ్చింది. నాకు మెలకువ వచ్చి లైట్స్ అన్ని ఆన్ చేశాను, కానీ అవి ఆన్ అవ్వట్లేదు. హోటల్ వాళ్ళకి కాల్ చేసి ఆ విషయం చెప్దామని అనుకున్నాను. నా ల్యాండ్లైన్తో వాళ్ళకి కాల్ చేశాను, కానీ అది వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. అప్పుడే సడన్గా ఎలివేటర్ దగ్గర ఎవరో ఉన్నట్టు శబ్దాలు వినిపించాయి. ఇక నేను నా రూమ్ బయటకు వచ్చి అక్కడ హోటల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని సహాయం అడుగుదామని అనుకున్నాను. ఇక నేను అలా నడుస్తూ హాల్లో నుంచి ఎలివేటర్ దగ్గరికి చేరుకుందాం అనుకున్నా, కానీ ఆ సమయంలో హాల్ మొత్తం చీకటిగా భయానకంగా ఉంది. అలా నడుస్తూ ఉన్న నాకు కూడా ఎందుకో భయంగా అనిపించింది. చివరిగా నేను ఎలాగో ఎలివేటర్ దగ్గరికి చేరుకున్నాను. కానీ ఆ ఎలివేటర్ని చూశాక నాకు భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఎలివేటర్ దగ్గర ఎవరూ లేరు, కానీ దాని డోర్లు మాత్రం ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఎలాగో ధైర్యం పెంచుకొని నేను ఎలివేటర్ లోపలికి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేసి వెయిట్ చేస్తున్నాను. కానీ ఈసారి నా అదృష్టం బాగుండటం వల్ల ఎలివేటర్ డోర్లు క్లోజ్ అయ్యాయి. ఇక నేను ఊపిరి పీల్చుకున్నాను. ఎలివేటర్ అలా కిందకి వెళ్తూ ఉండగా ఎందుకో దాని వాతావరణం మొత్తం చల్లగా మరియు మరింత చీకటిగా మారిపోతున్నట్టు అనిపించింది. అలా గ్రౌండ్ ఫ్లోర్ వైపు వెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా 6వ ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక నాకు వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. ఎలివేటర్ డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇక నా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి నాకు చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు నేను పైకి వెళ్తున్నప్పుడు ఎక్కిన వాళ్ళు ఇద్దరే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి వెనకాల ఉన్న హాల్ మొత్తం చీకటిగా ఉంది. అంతేకాకుండా దూరంగా అక్కడక్కడ మధ్యలో రెడ్ కలర్ లైట్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ఈసారి వాళ్ళు ఇద్దరూ నల్లబట్టలు వేసుకుని ఉన్నారు. నేను భయంతో పక్కకు జరిగి నిలబడ్డాను. ఇక వాళ్ళిద్దరూ లిఫ్ట్లోకి ఎక్కారు.
ఆవిడ 15వ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేసింది. మొదట నేను క్లిక్ చేశాను కాబట్టి అది ముందు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది, ఆ తర్వాత 15th ఫ్లోర్కి వెళ్తుంది. అయినా నేను వీళ్ళని చూసేందుకు ఇలా భయపడుతున్నాను అని నాలో నేను అనుకున్నాను. కానీ ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లకుండా 15వ ఫ్లోర్ వైపు వెళ్ళడం మొదలైంది. ఇక నాకు అర్థమైంది, ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని. అలా నేను ఆలోచిస్తూ ఉండగానే వెనక నుండి ఆవిడ మళ్ళీ ఆనంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నాకు నా వెనకాల ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ ఎలివేటర్లో ఉన్న అద్దంలో వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నారు. అద్దంలో ఉన్న వాళ్ళిద్దరూ నన్నే చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. కానీ నాకు ఎదురుగా మాత్రం అసలు కనిపించటం లేదు. ఇంకా అప్పుడే ఆమెతో ఉన్న అబ్బాయి వాళ్ళ అమ్మతో మళ్ళీ నాకు 15వ ఫ్లోర్లో ఏదో కనిపించిందమ్మా అని చెప్పాడు. ఇక నేను భయంతో ఆ ఎలివేటర్ మూలకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు నాకు మాత్రం ఏవేవో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం ఇంకా ఎలివేటర్ 15th ఫ్లోర్లో ఆగింది. డోర్లు ఓపెన్ అయిన వెంటనే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. నేను మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని వేగంగా క్లిక్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ఎలివేటర్ డోర్లు మాత్రం అసలు క్లోజ్ అవ్వట్లేదు. నేను ఇక అలానే ఆ ఎలివేటర్లో ఒక మూల కూర్చుని దూరంగా ఉన్న హాల్లో చూస్తూ ఉన్నాను. నాకు ఆ హాల్ మొత్తం రెడ్ కలర్ లైట్లో ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా కూడా ఎలివేటర్ డోర్లు క్లోజ్ అవ్వడం లేదు. ఎలివేటర్ కూడా కదలట్లేదు. ఇక నాకు వేరే మార్గం లేదని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను ఎలివేటర్ నుండి బయటకు వచ్చాను. ఆ హాల్లోని డోర్లన్నీ క్లోజ్ అయ్యాయి ఉన్నాయి. కానీ ఒక్క డోర్ మాత్రం ఓపెన్ అయి ఉంది. ఆ డోర్కి పైన ఉన్న ఒక రెడ్ కలర్ ట్యూబ్ లైట్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంది. నేను ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని చీకటిగా ఉన్న ఆ హాల్లో మెల్లగా నడుస్తూ ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డోర్ లోపల వైపుకు చూశాక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ రూమ్లో ఎవరో ఒక అతను ఇందాక నేను లిఫ్ట్లో చూసిన వాళ్ళిద్దరిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్నాడు. ఆ రూమ్ మొత్తం ఎర్రటి రక్తంతో నిండిపోయి ఉంది. ఇక నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా రూమ్లో పడుకుని ఉన్నాను. పక్కనే హోటల్ వాళ్ళు కూడా ఉన్నారు. నాకేమైంది అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు నాతో రాత్రి మీరు ఎలివేటర్లో కళ్ళు తిరిగి పడిపోయారు అని వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పారు. అంతే, ఇంకా నేను ఆ హోటల్ నుంచి వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఆ హోటల్లో జరిగిన విషయాలు ఇంకప్పుడప్పుడు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా నాకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కొద్ది రోజులకి ఆ సంఘటనని మర్చిపోతూ వస్తున్నాను. మరికొద్ది రోజులకి నేను ఆ విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయే సమయానికి మళ్ళీ ఇంకో సంఘటన. అదేంటంటే నేను ఒకరోజు రాత్రి ఆఫీస్ పని చూసుకుని కారులో ఇంటికి వస్తున్నాను. మా ఆఫీస్కి ఇంటికి మధ్య దాదాపు 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందులో 7 కిలోమీటర్స్ టౌన్ సైడ్ రోడ్, ఇంకా 6 కిలోమీటర్స్ అడవి మార్గం ఉంటుంది. నేను ఆ టౌన్ మార్గం మొత్తం ముగించుకొని ఇక అడవి మార్గంలోకి వచ్చాను. అందులో మొదటి 2 కిలోమీటర్లు బాగానే ఉంది. తర్వాత కొద్దిసేపటికి దట్టమైన అడవి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సడన్గా వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ చూసి ఒక్కసారిగా ముందుకు చూసేసరికి ఎవరో నా కార్కి అడ్డంగా నిలబడినట్టు అనిపించింది. ఇక వెంటనే కార్ని ఆపి చుట్టుపక్కల చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నేను ఇక ఇంటికి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుండి ఆలస్యంగా రావడంతో తొందరగా పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత నాకు మళ్ళీ ఆ హోటల్లో జరిగిన విషయాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. అంతే, ఇక రాత్రంతా అలా భయపడుతూనే ఉన్నాను. ఇక తెల్లవారగానే లేచి ఆ ఇంటిని ఖాళీ చేసి ఆఫీస్కి దగ్గరగా టౌన్లో ఉండే ఒక వేరే ఇంటికి మారిపోయాను. అంతే, ఇక అలాంటి విషయాలు ఏమీ జరగకుండా రోజు హ్యాపీగా ఆఫీస్కి వెళ్తూ ఇంటికి వస్తూ హాయిగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.